వాళ్ళు కాని వాళ్ళు అందరూ వేదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు నా మేనకోడలివి, నేను నిన్నెందుకు సపోర్ట్ చేయను? నువ్వు గెలిస్తే ముందుగా ఆనందపడేది నేనే. ఈ పార్వతి వేదతో బాగున్నట్టు నటిస్తుందంతే. నిజానికి తన సపోర్ట్ వీణకే. వీణే గెలవాలని కోరుకుంటుంది. శ్రీ ఎప్పుడూ వేదాకే సపోర్ట్ చేస్తాడు. మీ మావేకి నీకు పడదు కాబట్టి ఆయన కూడా వేదాన్ని సపోర్ట్ చేస్తారు. మరి నీ భర్త పరిస్థితి ఏంటి? రిషి నిన్ను సపోర్ట్ చేస్తాడా? అసలు మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా? అదేంటత్తయ్య అలా అడుగుతున్నావు? మేం బానే ఉన్నాం. బానే ఉంటే వేరు వేరు గదుల్లో ఎందుకుంటున్నారు? మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందని నాకు తెలుసు. అది ఏంటని నేను అడగను, కానీ మీరిద్దరూ కలిసి ఉంటేనే నాకు ఆనందం. రిషిని వేధించడానికే నాకిదే మంచి అవకాశం. అత్తయ్యని అడ్డం పెట్టుకుని రిషి నేను ఒకే రూమ్లో ఉండేలా చేస్తాను. లోక్నాథ్కి చుక్కలు చూపిస్తాను. అత్తయ్య, నీ దగ్గర దాచేదేం లేదు. నువ్వు అన్నదంతా నిజమే. ఈ విషయంలో నువ్వే నాకు సాయం చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. ఈ చదరంగంలో పార్వతి అనే గుర్రాన్ని, వేద అనే ఏనుగుని తప్పిస్తే నేను వాళ్ళకి చెక్ పెట్టచ్చు. అప్పుడు నా కూతురే ఈ ఇంటికి మహారాణి. వెరీ గుడ్. మీ ఆలోచన చక్కగా ఉంది. మరి ఇప్పుడు తమరు ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నానంటే, పార్వతి, అసలు నేను ఈ ఇంటికి వచ్చిందే నా మీనాక్షిని ఈ ఇంటి కోడల్ని చేయడానికి. దానికి నువ్వే కాదు, ఎవ్వరడ్డొచ్చినా ఊరుకునేదే లేదు. ఇప్పుడు నిన్నే పావుగా వాడుకుని నా లక్ష్యం చేరుకుంటాను. నువ్విక్కడెందుకు పడుకున్నావు? అదేంటి రిషి, మనిద్దరం భార్యాభర్తలం. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, విడిపోతాం, కలిసిపోతాం. కానీ నువ్వు నన్ను శత్రువులానే చూస్తున్నావు. ఈరోజు ఆఫీస్లో కూడా అందరూ నన్ను మెచ్చుకున్నారు. చివరికి మావయ్య గారు కూడా నన్ను మెచ్చుకుని నా ప్రోడక్ట్ కొన్నారు. నువ్వు మాత్రం కనీసం నాకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. ఇదేదో కొత్త నాటకం మొదలుపెట్టింది. డాడ్ చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నాకు నచ్చవు. వెళ్ళి కింద పడుకో. అదేంటి రిషి, మారక నా మనసు మారింది. నీ చేస్తున్న తప్పు తెలుసుకొని ఇక్కడికి వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అందరూ శత్రువులే. ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఆపు వీణా, ఇప్పుడు వేడవడం ఎవరైనా చూస్తే బాగోదు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ముందేడు పాపు. కావాలంటే నువ్వే బెడ్ మీద పడుకో, నేనే కింద పడుకుంటాను. ఇదే కదా నాకు కావాల్సిందే.
అయ్యో రిషి, కింద పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి, పైన పడుకో రిషి. పర్లేదు, నువ్వే పడుకో. గుడ్ నైట్. అసలు వీణ నా గదిలోకి ఎందుకు వచ్చింది? పైగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలే డాడ్ వీణకి దూరంగా ఉండమన్నారు.